నాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో చిన్నపాటి ఇల్లు కట్టిస్తే తాను వచ్చిన తర్వాత ఏదో డబుల్ బెడ్రూమ్ హౌసులు కట్టిస్తున్నారు, అది కేసీఆర్ గారు ఘనత కాదంటారా? కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ ఇళ్ళ పేరు మీద పథకాలు పెట్టి విజయవంతంగా వాళ్ళు ఇచ్చారు. కేసీఆర్ గారు ఏం చెప్పిండ్రు, ఎలక్షన్స్కు ముందు ఉద్యమం సమయంలో కానీ ఎలక్షన్స్ టైం కానీ గా ఇండ్లేం సరిపోతాయి, అల్లడొస్తే ఏడవంటాడు, బిడ్డేడవంటది, బట్టలేడ మార్చుకుంటారు, గొర్రెనెడ కట్టేసుకోవాలి, మేకనెడ కట్టేసుకోవాలి, కోడినెడ కట్టేసుకోవాలి, ఏడవండి వస్తుంది, ఏడుండి వస్తుంది, నేను డబుల్ బెడ్రూమ్లు ఇల్లు ఇస్తా, అవి ఇస్తా అని చెప్పిండ్రు. ఆ మాటలకు తెలంగాణ ప్రజలందరూ నమ్మిండ్రు. కానీ ఈరోజు ఆయన డబుల్ బెడ్రూమ్లు ఇల్లు తెలంగాణ అంతటా ఎక్కడిచ్చిండ్రు, ఎన్ని అయినాయి? మీరే అన్నారు కదా కొన్ని కాన్స్టిట్యుయెన్సీలో. అదేనండి, వాళ్ళు ప్రాతినిధ్యం వహిస్తున్న కాన్స్టిట్యుయెన్సీలనే అయినాయి. కేవలం ముఖ్యమంత్రి గారి గజ్వేల్లో, హరీష్ రావు గారి సిద్దిపేటలో, కేటీఆర్ గారి సిరిసిల్లలో, తుమ్మల నాగేశ్వరరావు గారి కాన్స్టిట్యుయెన్సీలో తప్ప ఇంకెక్కడ కూడా డబుల్ బెడ్రూమ్ల ఇల్లు లేవు. మొన్నటికి మొన్న మా కాన్స్టిట్యుయెన్సీలో కూడా బడ్జెట్ సమయంలో ఈటల రాజేందర్ గారు కూడా 1000 పడకల ఆసుపత్రి నేను తెస్తా అని ఆయన మాట ఇచ్చారు. 1000 పడకల ఆసుపత్రి కాదు కదా, 100 పడకల ఆసుపత్రి కూడా దిక్కులేదు. ఇట్లాంటి మాటలు చెప్తున్నారు వీళ్ళు. ముఖ్యమంత్రి గారు అట్లనే చెప్తున్నారు, యథా రాజా తదా ప్రజ అన్నట్టు ముఖ్యమంత్రి గారితో పాటు వారి మంత్రులు కూడా ఇట్లనే మాయ మాటలు చెప్తా ఉన్నారు. ఇవన్నీ కూడా తెలంగాణ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. నాలాంటిది కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా మాట్లాడితే కుటుంబ విభేదాల వల్ల మాట్లాడుతున్నది, వ్యక్తిగతంగా విమర్శిస్తున్నది అని దాన్ని కూడా పక్కదారి పట్టిస్తున్నారు. అయితే మీరు మాట్లాడుతుంది కుటుంబ విభేదాల వల్ల కాదంటారా? నేను కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకున్నది, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా తెలంగాణ ప్రజల పక్షాన నేను ముఖ్యమంత్రి గారిని వారి పాలనను విభేదిస్తున్నా, విమర్శిస్తున్నా. నేను కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకోకుండా కుటుంబ సభ్యురాలుగా ఆయనను విభేదించి కామన్ మ్యాన్ గుండి నేను మాట్లాడినప్పుడు కుటుంబ విభేదాలు అనాలి. కానీ నేను కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకున్నా, నా మీద బాధ్యత ఉన్నది తెలంగాణ ప్రజల పక్షాన మాట్లాడడానికి. తెలంగాణ ఇచ్చింది మా పార్టీ, కాంగ్రెస్ పార్టీ తెచ్చింది మా నాయకులు. కాబట్టి నాకు కానివ్వండి, మా కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ కూడా టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, కేసీఆర్ గారి పాలనను విమర్శించే హక్కు 100% ఉంటుంది.